ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే ఒక దేశానికి అణ్వాయుధాలు ఉంటే ఆ దేశం చాలా శక్తివంతంగా ఉంటుంది అని. కానీ ఆ దేశానికి అణ్వాయుధాలు కాకుండా దానికి బదులు ఆ దేశం పూర్తిగా ఆయుధాలతో ఉన్న రోబోట్ సైన్యం ఉంటే ఏం జరుగుతుంది అంటే యుద్ధంలో ఇంకా మనుషులు ఉండరు, రక్తపాతం ఉండదు, భయం ఉండదు, ఎమోషన్ ఉండదు, కేవలం యంత్రాలు మాత్రమే. అవి కూడా యుద్ధం కోసం తయారైన యంత్రాలు. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇలాంటి దేశాన్ని చూసి ప్రపంచం ఇంకా ఎక్కువగా భయపడుతుందా, లేదా ఇది ఏదో ఒక సినిమా కథలో ఉంది అని నవ్వుకుంటుందా? అయితే ఫ్రెండ్స్, ఇది ఒక ఊహ కాదు, ఇది ఖచ్చితంగా నిజమయ్యే అవకాశంలో ఉంది. ముందుగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, అణ్వాయుధాలతో దేశాలు మిగిలిన దేశాలను ఎందుకు భయపడుతున్నాయని. దానికి సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే ఒకే ఒక్క బటన్ మొత్తం నగరాన్ని తుడిచిపెట్టగలదు. ఇదే భయం, ఇదే పవర్. కానీ అణ్వాయుధాలు మనం మామూలుగా ఉపయోగించగలిగేవి కావు. మనం ఒకదాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి చాలా దేశాలు వాటిని హోదా కోసం ఉంచుకుంటాయి. కానీ ఒకసారి దీన్ని ఊహించుకోండి, భయాన్ని సృష్టించడానికి ఒక దేశానికి అణ్వాయుధాలు కాకుండా వారి వద్ద రోబోలు ఉంటే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఈ విషయాన్ని మనం చాలా లోతుగా చర్చించబోతున్నాం. అందుకని వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, ఒక దేశం వద్ద రోబోట్ల సైన్యం ఉంటే ప్రపంచం నిజంగా దానికి భయపడాలా, లేదా అది కేవలం ఒక టెక్నాలజీ షో ఆఫ్ మాత్రమేనా అని అనుకోవాలా? నిజం చెప్పాలంటే ఈ కాలంలో యుద్ధం అనేది మానవ సైన్యం ఎంత ఉంది అన్న దానిపై ఆధారపడలేదు. ఇప్పుడు పోటీ ఎవరి సిస్టమ్స్ బెటర్, ఎవరి డెసిషన్స్ ఫాస్ట్, ఎవరి టార్గెట్ క్లియర్ అన్న దాని మీదే ఆధారపడి ఉంది. అయితే ప్రభుత్వాలు యుద్ధాల్లో మనుషులను కాకుండా రోబోలను వాడితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, యుద్ధాల్లో మనుషులు లేరు అంటే భావోద్వేగం కూడా ఉండదు. అది ఎలా అంటే, పాత యుద్ధాల్లో ఒక సైనికుడు చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది, సమాజం ఆవేదనతో రగిలిపోతుంది, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది, ప్రజా రియాక్షన్ తో యుద్ధాలే ఆగిపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక దేశం 5,000 రోబోట్లు యుద్ధానికి పంపితే అవి అన్ని నాశనమైనా సరే ఎమోషనల్ లాస్ 0. ఎవరు బాధపడరు, ఎలాంటి అంత్యక్రియలు జరగవు, నిరసనలు ఉండవు, బాధే లేదు. వారు ఇంకా ఎక్కువ రోబోలను పంపొచ్చు, ఎందుకంటే భావోద్వేగ పరంగా ఆ దేశానికి నష్టం లేదు కాబట్టి. అయితే ఇది చాలా డేంజరస్, ఎందుకంటే యుద్ధం నుండి ఎమోషన్ పోయిందంటే అది ఎప్పటికీ ఆగదు కాబట్టి. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మనుషులు ఏమైనా చేయాలంటే టైం పడుతుంది, ప్లాన్ చేయాలి, స్పందించాలి, కదలాలి. కానీ రోబోల విషయానికి వస్తే అవి చాలా వేగంగా స్పందిస్తాయి, అది కూడా మిల్లీ సెకండ్ లో. ఎవరైనా ఎనిమి వారి జోన్ లోకి వచ్చాడా ఇక అంతే. ఇది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందంటే సైనికుడు ఇంకా ఆలోచించక ముందే యంత్రం దాడి చేస్తుంది. ఈ రోబోలను వాడే దేశానికి ఎనలేని అడ్వాంటేజ్, ఎందుకంటే ఆ దేశం 2 రెట్లు అధిక వేగంతో యుద్ధం చేస్తున్నట్టే. రోబోలతో యుద్ధం ఎంత ప్రమాదకరం అంటే శత్రువు కనబడకుండానే దాడి చేయడం వాటి యొక్క స్టైల్. ఇవాళ మీరు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి, బయటకి నిశ్శబ్దమే ఉంటుంది, అంతా శాంతంగా ఉంది అనిపిస్తుంది. కానీ మీ తలపై చిన్న చిన్న డ్రోన్లు ఉండి మీ ఫోటో తీస్తూ, మీ మాటలు వింటూ, మీ లొకేషన్ ని ట్రాక్ చేస్తూ మిమ్మల్ని గమనిస్తున్నాయంటే అదే రోబోటిక్ వార్. యుద్ధం జరుగుతుంది కానీ మీకు కనబడడం లేదు. ఇదే అసలైన ప్రమాదం. కనబడకుండా చేసే దాడిని ఒక సైనికుడు ఎలా తిప్పి కొట్టగలడని మీరే ఆలోచించండి. దీనికంటే భయంకరం ఏంటంటే అణుబాంబు ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఉండేది, బటన్ నొక్కితే ఫినిష్. కానీ రోబోల విషయానికి వస్తే మనకేమీ తెలియదు, ఎన్ని ఉన్నాయి, ఎవరు ఉపయోగిస్తున్నారు, ఎప్పుడు, ఎక్కడ, మనల్ని ఇప్పటికే ట్రాక్ చేస్తున్నాయా అన్న విషయం కూడా తెలియదు. ఈ తెలియనిదనం మనలో మానసికంగా భయాన్ని పెంచుతుంది. అయితే ఈ రోబోలతో యుద్ధం అంటే రూల్స్ ఉండవు, క్షమ ఉండదు, కేవలం కోడ్ మాత్రమే ఉంటుంది. ఎవరు కన్నీళ్లు పెట్టినా అవి ఆగవు, పిల్లాడా సైనికుడా అని చూస్తూ ఉండవు. ప్రోగ్రామ్ చేసిన కోడ్ మేరకు అవి పనిచేస్తాయి. కోడ్ కి హృదయం ఉండదు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే మనిషి జీవించి ఉండాలా, చనిపోవాలనేది యంత్రమే నిర్ణయిస్తుంది. ఒక దేశం దీన్ని ఉపయోగించేందుకు రెడీ అయితే ఎందాక వెళ్తుందో మీరు ఆలోచించండి. ఫ్రెండ్స్, రోబోలతో యుద్ధం అంటే ఇది కేవలం రోబోలు తుపాకులు పేల్చే విషయం కాదు. ఇది భావోద్వేగం లేని, వేగంగా జరిగే, కనపడిని ఆపలేని యుద్ధం గురించి. ఇది కేవలం మిలిటరీ థ్రెట్ కాదు, మన మానవత్వంపై జరగబోయే మానసిక యుద్ధం. అయితే ఫ్రెండ్స్, ఒక దేశం దగ్గర రోబోలు ఉంటే ప్రపంచం నిజంగా దానికి భయపడాలా? అయితే అటువంటి గ్యారంటీ లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాలు ఏఐ, డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి. కేవలం యంత్రాలు ఉండడం వల్ల భయం కలగదు. భయం ఎప్పుడు వస్తుందంటే మిగతా దేశాలు ఆ దేశాన్ని చూసి ఇది ఒకసారి డిసైడ్ అయితే ఇంకెవరు ఆపలేరు అని అనుకున్నప్పుడే ఆ దేశాన్ని చూసి మిగతా దేశాలు భయపడతాయి. అయితే ఇక్కడ నిజమైన లాజిక్ ని అప్లై చేద్దాం. ఒక దేశం రోబోటిక్ ఆర్మీతో భయపెట్టాలంటే అసలు ఏం అవసరమో పాయింట్ బై పాయింట్ తెలుసుకుందాం. ముందుగా హ్యాక్ చేయలేని ఏఐ సిస్టమ్స్ కావాలి. రోబోలు పెద్ద వీక్నెస్ ఇదే, అవి మనుషులు కాదు, మిషన్లే. అంటే అవి హ్యాక్ చేయవచ్చు, జామ్ చేయవచ్చు, షట్ డౌన్ కూడా చేయవచ్చు. కాబట్టి ఆ దేశం క్వాంటమ్ లెవెల్ సెక్యూరిటీ ఏఐ తయారు చేయలేకపోతే ఆ రోబోలు చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలతో సమానం. కానీ వాళ్ళు నిజంగా ఒక హ్యాక్ చేయలేని, బ్రేక్ చేయలేని ఏఐని తయారు చేస్తే అది యుద్ధాల కోసం మాత్రమే ఆలోచించే గాడ్స్ బ్రెయిన్ లో అవుతుంది. మనిషి చెప్పకుండానే సెకండ్ లో డిసైడ్ చేసి ఫైటింగ్, డిఫెన్స్, కౌంటర్ అటాక్ అన్ని చేస్తుంది. అప్పుడు ఇతర దేశాలు ఇలా అనుకుంటాయి, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఆ తర్వాతది రియల్ టైం గ్లోబల్ కంట్రోల్. రోబోలను కలిగి
కలిగి ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి? మనం వాటిని ఎప్పుడైనా ఎక్కడికైనా పంపించలేకపోతే నిజంగా శక్తివంతమైన దేశం వీటిని ఏర్పాటు చేస్తుంది. అవి ఏంటంటే అంతరిక్షంలో ఉపగ్రహాలు, ఎన్క్రిప్ట్ చేయబడిన డ్రోన్ నెట్వర్క్లు, గ్లోబల్ కమాండ్ సెంటర్లు. ఆ సెటప్ తో వారు ఇలా చెప్పగలరు, నేను ప్రపంచంలో ఏ క్షణంలోనైనా 5000 బాట్లను పంపగలను మరియు మీరు వాటిని ఆపలేరు. అయితే ఇది టెక్నాలజీ కాదు, ఇది టెర్రర్. ఆ తరువాతది ఫుల్లీ ఆటోనమస్ డెసిషన్ మేకింగ్ సిస్టమ్స్. ఇక్కడే గేమ్ చాలా డేంజరస్ గా మారుతుంది. ప్రస్తుతం చాలా దేశాల్లో యుద్ధం ప్రారంభించాలా వద్దా అన్నది ఇంకా మనుషులే నిర్ణయిస్తున్నారు. కానీ ఒక దేశం మానవ ఆమోదం లేకుండా డెసిషన్ తీసుకుని ఏం తయారు చేస్తే దాన్ని ఆపలేరు, దానితో మాట్లాడలేరు, డీల్ కూడా చేయలేరు. అదే చూస్తుంది, డిసైడ్ చేస్తుంది, దాడి చేస్తుంది. అప్పుడే ప్రపంచానికి భయం మొదలవుతుంది. ఇప్పటి నుండి యుద్ధ నిబంధనలు మన చేతిలో లేవు అని మిగతా దేశాలకు అనిపిస్తుంది. ఆ తరువాతది సైకలాజికల్ అడ్వాంటేజ్, అంటే మానవ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం. అయితే ఫ్రెండ్స్, ఇది చాలా మంది మిస్ అయ్యే అంశం. శక్తి అంటే కేవలం టెక్నాలజీ కాదు, ఇతరులు నీ వల్ల ఏం జరుగుతుందో అనుకునే భయం కూడా. ఒక దేశం రోబోట్ ఆర్మీని ఎంత శక్తివంతంగా తయారు చేయాలంటే ఇతర దేశాల సైనికులు వాటిని ఎదుర్కోవడానికి భయపడేంతలా. అలా చేసినప్పుడు ఆ దేశం యుద్ధం మొదలయ్యే ముందే గెలిచినట్టే. ఒక సైనికుడి స్థానంలో మీరు ఉండి ఒక రోబోట్ మీతో నువ్వు మనుషులతో కాదు, నిద్రలేని, తప్పు చేయని, చనిపోని యంత్రాలతో యుద్ధం చేస్తున్నావు అని చెబితే ఏం జరుగుతుంది? ఇంకా చివరిగా రోబోట్ ప్లస్ సైబర్ ప్లస్ స్పేస్ ఈక్వల్స్ టు పూర్తి డామినేషన్. ఒక దేశం భూమిపై రోబోట్ ఆర్మీని, ఆకాశంలో ఆటోనమస్ డ్రోన్లను, సముద్రంలో నేవల్ బాట్స్ లను, ఇంటర్నెట్ లో సైబర్ బాట్స్ లను, స్పేస్ లో శాటిలైట్లను కలిగి ఉంటే ఆ దేశం భూమిని చుట్టేసిన యుద్ధ వ్యవస్థను తయారు చేస్తున్నట్టే. భూమి, ఆకాశం, సముద్రం డిజిటల్ వరల్డ్. అన్ని జోన్లలో తామే నియంత్రణ కలిగి ఉంటారు. తాము ఎక్కడికైనా వెళ్తారు, దేన్నైనా చూస్తారు, అలాగే ధ్వంసం కూడా చేస్తారు. అప్పుడే ప్రపంచం అడుగుతుంది, వారికి అణ్వాయుధాలు అవసరమా అని. కాబట్టి ఇక్కడ ఫైనల్ లాజిక్ ఏంటంటే, ఒక దేశం నిజంగా భయపడేలా కావాలంటే అణ్వాయుధాలు కాకుండా తనకు తానుగా పనిచేసే, కంట్రోల్ చేయలేని మెషిన్ సామ్రాజ్యాన్ని తయారు చేయాలి. అప్పుడే గేమ్ మారిపోతుంది. ఇక ఇది దేశం వర్సెస్ దేశం కాదు, ఇక ఇది మనుషులు వర్సెస్ యంత్రాలు అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా చివరిగా ఈ ప్రశ్న మీకోసమే. మీరేమనుకుంటున్నారు? ఏది భయంకరంగా ఉంటుంది? 1000 అణుబాంబులు ఉన్న దేశమా, లేదా హెచ్చరిక లేకుండా దాడి చేయగల మిలియన్ల కొద్ది అధునాతన AI రోబోలు ఉన్న దేశమా? దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే తదుపరి ప్రపంచ యుద్ధంలో మానవులు అసలు పోరాడకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. అణువులు వర్సెస్ రోబోలు, భవిష్యత్ యొక్క నిజమైన శక్తి ఏమిటి అని చూద్దాం. ఈ చర్చలో ఎవరు గెలుస్తారో.